ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్ అమ్మడంపై నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు కావాల్సిన బుక్స్ యూనిఫామ్ తదితర అమ్మడాన్ని నిరసిస్తూ స్థానిక తహసీల్ చౌరస్తాలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు అక్రమ్ మాట్లాడుతూ విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అధిక ధరలతో విద్యార్థులకు కావలసిన నోట్బుక్స్, యూనిఫామ్, షూ, టై బెల్ట్స్తో పాటు తదితర విక్రయిస్తున్నారని, వెంటనే సంబంధిత అధికారులు పాఠశాలలు తనిఖీలు చేసి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో బుక్స్, యూనిఫామ్స్ అమ్మద్దన్న నిబంధనలు ఉన్నప్పటికీ అదేవిధంగా పాఠశాల ఆవరణలో యథేచ్ఛగా పాఠశాల పేరుతోని బుక్స్ అమ్ముతున్నారు. అలాగే ఫీజులు కూడా గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే ఈ సంవత్సరం దాదాపు 20-30% ఫీజులు పెంచారు. మరి దీనికి పేరెంట్స్ కమిటీలు ఉన్నాయంటే పేరెంట్స్ కమిటీలు ఏదో నామమాత్రంగా వాళ్ళు ఫైళ్ళు పెట్టుకొని సంతకాలు పెట్టుకొని నియమాలు అప్పయ్యారు. మా దృష్టికి వచ్చింది. పేరెంట్స్ కమిటీలే ఫీజులను పాఠశాలను నిర్వహించాలి, వాళ్ళే డిసైడ్ చేయాలి ఫీజులను. కానీ అటువంటివి జరగకుండా యాజమాన్యాలు ప్రైవేట్ కార్పొరేట్ కొత్తగా మారి ఇష్టానుసారంగా ఈరోజు ఫీజులను పెంచారు. అట్లాగే చూసుకున్నట్టయితే ప్రైవేట్ పాఠశాలలో ఎక్కడ చూసినా కూడా ఫీజులో బోర్డు అనేది లేదు. ఏ క్లాస్కి ఎంత ఫీజు తీసుకోవాలనేది బోర్డు అనేది కష్టంగా వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధంగా జరగలేదు. దీనికి కారణం ఏంటంటే విద్యాశాఖ అధికారులు, మండలాధికారులు కావచ్చు, విద్యాశాఖ జిల్లాధికారులు కావచ్చు సరైన తనిఖీలు చేయడం లేదు. క్షేత్రస్థాయిలో పాఠశాలకు వెళ్ళి బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ పట్టుకొని సీజ్ చేయడం లేదు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఇది పూర్తిగా అధికార నిర్లక్ష్యమే, అధికారులు నిర్లమతిలో ఉండదని చెప్పి దీనికి సాంకేతికంగా ఉదాహరణ చెప్పవచ్చు. తక్షణమే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలతో పాటు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో కూడా ఐఐటి, నీట్ మరియు అదేవిధంగా జేఈ మెయిన్స్ పేరుతోని బుక్స్ అమ్ముతున్నారు. ఇంకా చెప్పాలంటే టెక్నో, ఈజీ, ఒలింపియాడ్, ఎక్సలెన్స్, గ్లోబల్ అనే లోక పేర్లు పెట్టుకొని విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. అట్లాగే ఐఐటి, నీట్ ఫౌండేషన్ అని చెప్పి బోర్డు పెడుతున్నారు. ఒక స్కూల్ అయితే ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి బోర్డు పెట్టి ఎలక్ట్గా తిరుగుతుంటే విద్యాశాఖ అధికారులకు కానీ అట్లాగే బస్సు నడుపుతున్నటువంటి బస్సు కూడా వెళ్తుంది. మరి రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అట్లాగే జగిత్యాల రోల్ బంద్ ఉన్నటువంటి మౌంట్ కార్మల్ స్కూల్లో చూసినట్టయితే వాళ్ళు మిషనరీ పేరుతో స్వచ్ఛంద సంస్థ పేరుతో పాఠశాల నడుస్తూ ఇవాళ ఆ పాఠశాలలో చూసినట్టయితే అత్యధికంగా విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థ పేరుతో న్యాయం చేసుకుంటూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒకసారి ఆ పాఠశాలకు వెళ్తే ఫీజులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఆ పాఠశాలలో కూడా ఫీజులో కూడా లేదు. తక్షణమే అధికారులు స్పందించి ఇకనైనా ముఖ్యమంత్రులు వీడి పాఠశాలలో తనిఖీ చేసి ఏ పాఠశాలలో విద్యా వ్యాపారం జరుగుతుందో, పాఠశాలలో బుక్స్, యూనిఫామ్స్, టై బెల్ట్స్ వాటి అమ్ముతున్నారో వాటిపైన వెంటనే చర్యలు తీసుకొని సీజ్ చేయాల్సిందిగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. పేరెంట్స్ కూడా మేము ఈరోజు ఈ నిరసన ద్వారా తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఉంటుంది. ఆ పేరెంట్స్ కమిటీ సభ్యులు ఎంతమంది ఉంటారో కనీసం 11 మంది ఉంటారు. ఆ 11 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీజులో డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రతి ప్రైవేట్ పాఠశాలలో తక్షణమే మీరు దాన్ని తెలుసుకొని పాఠశాలకు వెళ్ళి మీ పేరు ఉందా లేదా తెలుసుకొని పేరెంట్స్ కమిటీ ఉన్నారో వాళ్ళతో చర్చించి మరి మిమ్మల్ని అడిగి ఇవాళ ఫీజులు పెంచారా లేకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు పెంచారా అనేది తెలుసుకొని మీరు ఉంటే మాకు ఫిర్యాదు చేయాలి. అట్లా విద్యాశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణమే విద్యా వ్యాపారాన్ని అరికట్టకపోతే విద్యాశాఖ అధికారుల భవనాలు ముట్టిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు.